మాలతి మాలతి ఏం లేదమ్మా, రాత్రి చెప్పాని వాళ్ళు వచ్చారు. అదేనమ్మా నిన్ను చూడ్డానికి. అమ్మా అమ్మ అంటూ ఆ పాత పాటే పాడబోతావా? తెలిసి నువ్వెందుకమ్మా ఇంత మొండి పట్టు పడుతున్నా? చావలేక నిన్నిలా చూస్తూ బ్రతకలేక. అమ్మా మాలతి, నువ్వేమంటావో నాకు తెలుసు. ఏమైనా సరే నేను వాళ్ళకి మాట ఇచ్చేశాను. నా మాట నిలబెట్టమ్మా. అమ్మా, నన్ను ఎందుకింత చిత్రవధ చేస్తావు? అవును, నా చిత్రవధ నీకే అర్థమవుతుంది. నువ్వు పుట్టకుండా ఉంటే అసలు బాధే లేదు, పుట్టి తగ్గుంటే బాధ ఉండేది కాదు. కానీ బ్రతికి పెళ్లి పెటాకులు లేకుండా ఇలా నా కళ్ళకు ఇంకా నీకు ఇలాంటి బాధ ఏమీ ఉండదు. నీ ఇష్టమే జరగని. నా బంగారు తల్లి. అమ్మాయి నా మాట కాదంటుందా? ఒప్పుకుంది. ఇంకా ఏ అభ్యంతరం లేదు. నువ్వన్నట్టుగానే పెళ్లి ఈ నెలలోనే జరిపించేద్దాం. అన్ని ఏర్పాట్లు కాని. శుభం. వస్తా. కుదరలే మగా ముందు ఎవరు కుదరాలి? నీ నచ్చో. మన అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి చేసుకుంటున్నారు. మరి మాలతి ఒప్పుకుంది నాయన. నువ్వు చెప్పిన మీద దాని మనసు మారిందో ఏమో. ఒప్పుకుంది. రా నాయన లోపలకు. చూడు నాయన, నువ్వు దగ్గరుండి ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిపించాలి. ఇంకా ఇంటికి మగ దిక్కెవరున్నారు చెప్పు? అలాగే. ఇంటికి పెద్దవాడివి, సంసారాన్నంతా చక్కదిద్దుకోవాల్సిన వాడివి. నువ్వే ఇలా చేస్తే ఎలా చెప్పు? నా మాట విను. రా, ఇంటికి రా. అర్థం లేని అనుమానాలతో అనవసరంగా నువ్వు బాధపడుతున్నావు, అందరినీ బాధ పెడుతున్నావు. అంతేకాని వాళ్ళిద్దరిలో ఏ దోషం లేదురా. నా మాట నమ్ము. కన్న తల్లిని నీ చెడు కొడతానా నేను? నీ క్షేమం కంటే నాకు కావాల్సిందేముంది? రా నాయనా, రా, ఇంటికి పోతాంగా. అమ్మా, నీ మాట కాదంటున్నాను అనుకోకు. నేనా ఇంటికి రాలేనమ్మా. రాలేవా? రాలేవా? ఇద్దరి బిడ్డల్ని కన్నాను. ఇద్దరిని పోగొట్టుకుని నేను మాత్రం ఆ ఇంట్లో ఎలా ఉంటాను? ఆ ఇంట్లోనే కాదు, ప్రపంచంలో ఏమని బ్రతుకుతాను? వద్దు నాయనా, వద్దు. నా మాట విను. నా తండ్రి కదా, నా ఇంటికి పోదాన్నా. అంతేనా? రావా? పోతాను, నేనే పోతాను. ఆ తర్వాత నా శవాన్ని చూడడానికైనా రండి. అమ్మా, 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 అంత మాటలకమ్మా. నా మనస్సులో బాధను అర్థం చేసుకోవటం లేదమ్మా. అదుండగా నేను ఆ ఇంటిలోకి రాలేనమ్మా. అంతేనమ్మా, అది వెళ్ళాలి. నేను ఆ ఇంటికి రావాలి. చివరికి చెప్పే మాట, అంత పాపం ఏం చేసిందిరా అది? నువ్వు కాదన్నా కాల తన్నినా నిన్నే దైవంగా భావించి పడుంది. ఏనాటికైనా నీ మనసు మారి ఏలుకుంటావన్న ఆశతో బ్రతుకుతూ ఉంది. అలాంటి దాన్ని ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళగొడతానంటావా? తల్లి లేని బిడ్డే దాని బ్రతుకే ఏం కావాలి? భర్త కాకుండా పోయి పుట్టినింట్లో ఉండడం కన్నా ఆడదానికి ఇంకా అవమానం ఏం కావాలి? వద్దు నాయన, వద్దు. నీకు తెలీదు. నా మాట విను. సుగుణ నిజంగా సుగుణ. నీకు ఆఖరి మాట చెప్తున్నాను. కొడుకు కావాలో తెలుసుకో.
చెప్పండి అత్తయ్య. ఏం చెప్పమంటావు తల్లి? భగవంతుడా, ఏమిటి నాకు అగ్ని పరీక్ష? ఈ కాపురాన్ని ఎలాగైనా కాపాడు తండ్రి, కాపాడు. ఏం జరిగింది? వారు ఏమన్నారు? ఎలా చెప్పండి తల్లి? అంత ఘోరమైన మాట నేను ఎలా చెప్పను? చెప్పండి అత్తయ్య. వారేమన్నా పర్వాలేదు. వారి సంతోషమే మనకు కావాల్సింది. శుభ, నువ్వు నువ్వు ఏంటత్తయ్య? నువ్వు ఈ ఇంట్లో ఉంటే వాడు ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నిన్ను నా ఇంటి కోడలుగా చేసుకుని నీ గొంతు కోశానమ్మా, నీ గొంతు కోశాను. పాపాత్మురాలు, అలాంటి కొడుకును కన్నానమ్మా. వాడికి నేను ఎంతగానో చెప్పాను, ప్రాధేయపడ్డాను. నా మాట వినలేదు. నన్నేం చేయమంటావు తల్లి? నాకు చావైనా రాలేదు. ఈ పాపాన్నంతా మూట కట్టుకోవడానికే భగవంతుడు నాకు ఈ ఆయుర్దాయం ఇచ్చాడు తల్లి. అత్తయ్య, మీరెందుకు బాధపడతారు? నేను నోచుకున్న నోమే అంత. దానికి ఎవరేం చేస్తారు? వారిని ఏ విధంగానూ సుఖపెట్టలేకపోయాను. కనీసం వారి మనసు బాధ పెట్టకుండా ఉంటే చాలు. వారికి ఇష్టం లేని నేను వారికి ఇష్టమైన ఈ ఒక్క పని అయినా చేస్తాను. భర్తకు దూరమైన ఆడది ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి. అంత ఘోరం చెయ్యకు. అందరితో పాటు నువ్వు కూడా నన్ను హింస పెడతావా తల్లి? వద్దు, నా మాట విను. కాలం ఇలాగే ఉండదు. వాడి మనసు మారకపోదు. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. కాస్త ఓపిక పట్టు. అంతవరకు పుట్టింట్లో ఉండు. అత్తయ్య, పుట్టింటిగా ఏ ముఖం పెట్టుకు వెళ్ళను. ఈ సంగతి నాన్నగారికి తెలిస్తే మనం ఆడవాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా కడుపులో దాచుకోవలసిన వాళ్ళు. అత్తయ్య, కన్న తల్లి లాంటిదా? నా మాట మీద నీకు నమ్మకం లేదా అమ్మా? నమ్మకం ఒక్కటే నాకు మిగిలింది. మీ ఇష్టం. ఏమమ్మా సుగుణ, ఇదేనా రావడం? ఊళ్ళో అంతా కులాసా? కులాసిని అక్కయ్య. ఏ సీతమ్మిని, ఒకదానివే వచ్చా. అబ్బాయేడి అన్నట్టు మీ ఆయనేడి? మీ ఆయన ఒక్కసారైనా చూపించావు? చూపిస్తూ కొరుకు తినేస్తావా ఏమిటి? ఆయన మాట సరి. దీనికైనా పెళ్ళయ్యాక ఇన్నాళ్ళ గదం ఆపించాం. అంత వదలకుండా అంత పెట్టుకున్నాడే మీ ఆయన. అంతా మీ ఆయనలాగా ఉంటారా? ఏ పెళ్ళాన్ని పుట్టింట్లో వదిలేసి దేశాలంటూ తిరుగుతూ. ఓ అమ్మ, మేము కూడా ఎంతకన్నా ఎక్కువగా ఉండాలే అమ్మా. నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తుంది. అరే అదేమిటమ్మా అలాగే నిలబడిపోయారే? లోపలికి రండి. రామ్మా సుగుణ రా. అదేంటన్నయ్యా, కడుపుతోటి ఉండమ్మాయిని అలాగే లోపలికి తీసుకెళ్తారా? కాకుండా మా ఆట పట్టుకొస్తారు. ఏం చేయను, ఆడదిక్కులేని సంసారం. ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? ఏం చెల్లమ్మా, ఉన్నట్టుండి ఇలా వచ్చేసారే. ఒక కార్డు ముక్కైనా రాయలేకపోయారా? నేను స్టేషన్కి వచ్చేవాడిని. ఏమిటో అన్నయ్య, అలా వచ్చేసాను. లోపలికి వెళ్ళమ్మా. మామయ్య, పెళ్లి ఎక్కడో చేసి పక్కన పెట్టకుండా తప్పించుకున్నావు. శ్రీమంతం అలా జరగటానికి వీల్లేదు. చాలా గొప్పగా చేయాలి. దానికేమిటమ్మా, భగవంతుడు ఇంతటి చల్లని చూపు చూస్తుంటే పప్పన్నానికి తక్కువ. రామ్మా సుగుణ రా చెల్లెమ్మా.
నాన్న మీరు ఇంకా కాఫీ తీసుకోలేదు? లేదమ్మా, నీ చేతి మీదుగా మనందరికీ కాఫీ పెట్టి తీసుకురా తల్లి. ఏం చెల్లమ్మా, కూర్చో. అల్లుడు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది. వస్తాడులే అన్నయ్య. అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. బండి సిద్ధంగా ఉంది రామ్మా. వస్తున్నా అన్నయ్య. సుగుణ, వెళ్ళొస్తాము. అత్తయ్య, నా పరిస్థితి అంతా మీకు బాగా తెలుసు. తెలుసమ్మా, నాకంతా తెలుసు. అన్నీ నేను చూస్తాగా, నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదత్తయ్య, ఆయనకి ఇష్టం లేకపోయింది. ఇన్నాళ్ళు ఆయన చూస్తూ ఎలాగో బ్రతకదాన్ని. ఇప్పుడు అది లేకపోయింది. చావలేక బ్రతకలేక ఉన్నాను. ఇలా ఎంతో కాలం ఉండలేను. ఎలాగైనా ఆ మాట నాకు చెప్పాలమ్మా. ఆ మాత్రం నాకు తెలియదు. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటామా? త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. విచారించు. వెళ్ళు. వెళ్ళొస్తానయ్య. మంచిదమ్మా. వెళ్ళొస్తా తల్లి. ఉండమ్మా. అబ్బాయి ఎక్కడ రతయ్య? ఏమోనమ్మా, మీరు వెళ్ళిన రోజు నుంచి ఇంతవరకు అయ్యగారు కనిపించనే లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. ఎలాగైనా వాడిని దారికి తీసుకొస్తాను. మిమ్మల్ని ఇద్దరిని ఒకటి చేస్తాను. వస్తాడులే అన్నయ్య. అమ్మాయిని తీసుకువెళ్ళడానికి ఎలాగో వస్తాడుగా. ఇంటికి దీపం ఇల్లాలి. ఆ దీపాన్ని దూరం చేసుకుని మేం మాత్రం చీకటింట్లో కాపురం ఉంటామా? త్వరగానే నిన్ను తీసుకెళ్తా తల్లి. టికెట్ టికెట్ ప్లీజ్. ఎక్కడికి సార్? ఈ రైలు ఎందాక వెళ్తుందో అక్కడికి. నిన్నటి ముందే ఇవ్వండి. డాక్టర్ బాబు, కావలసిన వాళ్ళందరికీ తెలియపరచండి. మీ అమ్మ చచ్చిపోతుంది. వెంటనే రావాలి. రాయి బాబు రాయి. ఇది చిన్నవాడికి, ఇది పెద్దవాడికి. అడ్రస్ ఏమిటమ్మా? అడ్రసా? అడ్రస్ ఉంటే నేనే వాళ్ళ దగ్గరికి పోను. వాళ్ళు చచ్చిపోయారా? తలకు దారైపోయినారు. వాళ్ళ మనసు రాయి చేసుకున్నారు. నన్ను వదిలేశారులే. కానీ నా బిడ్డల్ని నేను ఎట్లా వదులుకుంటాను? నేను చచ్చిపోతున్నానే. చచ్చేలోగా ఒక్కసారి చూడాలి. చూస్తాను చూస్తాను చూస్తాను. బాబు, మీ అమ్మకు బిడ్డలు ఉన్నారా? లేకపోతే ఇక కనద్దని చెప్పు. ఇదిగో అబ్బాయి, మీ అమ్మను నువ్వు సుఖపెట్టలేకపోతే మీ అమ్మ కడుపు నువ్వు పుట్టనే వద్దు. మీ అమ్మను నువ్వు సుఖపెట్టలేకపోతే మీ అమ్మ గడుపును నీవు పుట్టనేవద్దు. మీ అమ్మ గడుపును నీవు పుట్టనేవద్దు. అమ్మా! కాస్త ఆలోచించు. కొడుకుల దగ్గర లేనప్పుడు మోసం చేసి ఆస్తినంతా రాయించుకున్నారని లోకం ఆడిపోసుకుంటుంది.
ఈ అప్రతిష్ఠ కూడా ఎందుకమ్మా? అన్నయ్య, నా ఆస్తి నేను మనస్ఫూర్తిగా రాసిస్తున్నా. ఇక నాకు కొడుకైనా కూతురైనా నా తల్లి సుగుడి. అది కాదత్తయ్య, అసలే వారి మనసు పాడైంది. ఇది కూడా జరిగితే నా బ్రతుకు ఇంతకన్నా అధ్వానమైపోతుంది. వద్దత్తయ్య, వద్దు. మీ బ్రతుకు ఇంతకన్నా ద్రోహం మీకేం చేయగలడమ్మా వాడు? నీ అన్యాయానికి పరిహారం అని కాదు తల్లి, నా ఆత్మ సంతృప్తి కోసం చేస్తుంది. ఈ ఆఖరి క్షణంలోనైనా నేను ప్రశాంతంగా కన్ను మూసేది. ఊరుకోండి అత్తయ్య, ఊరుకోండి. అంత చెప్పు. రండి బాబు. వద్దత్తయ్య, వద్దు. అమ్మా అమ్మా అమ్మా, చెల్లెమ్మ, అబ్బాయి గారు వచ్చారు. విల్లు మళ్ళీ రాయించమ్మా. నాకు న్యాయం అని తోచింది. ఆ సర్వ శుభ్ర పేరు రాశాను. అంతకంటే న్యాయమే ఉందమ్మా. అన్నయ్య నమ్మకపోవచ్చు, ప్రపంచం నమ్మకపోవచ్చు, కానీ నీ తరువాత తల్లి లాంటిది వదినే కదమ్మా. ఆవిడకి రాసిస్తే నాకు లేనిదే ఉంది. మంచి పని చేశావమ్మా. అమ్మా, నాకొక్కటే కోరిక మిగిలి ఉంది. వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంతా ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి వాళ్ళిద్దరిని బాబు ఏమంటున్నారు? అత్తయ్య, అత్తగారికి కోడలు చేసే సాంగ్రలేమి దాన్ని చేయొద్దని చెప్పు. బాబు నేను చెప్తున్నాను. అన్నిటికీ అదే కాదు, అమ్మను పొట్టను పెట్టుకుంది, ఇల్లు వల్లకాడు చేసింది. నాకొక్కటే కోరిక మిగిలి ఉంది. వాడు మళ్ళీ మనిషిగా తిరిగి వస్తే వాడికి మనస్సంతా ఏదైనా మిగిలి ఉంటే వాళ్ళిద్దరిని ఒకటి. ఇద్దరే ఉన్నారు, ద్రోహులు. అతనిలో మానవత్వం నశించింది, మనసు చచ్చింది. అతను ఇంకా మనిషి కాదు, రాక్షసుడు. చంద్రం, ఆంగల్యానికి విలువ తెలియని మగవారి మీద ఎందుకు ఈ మమత? మమతని భక్తిని అర్థం చేసుకోలేని కసాయవాడితో ఇంకా ఎందుకు ఈ కాపరం? వాడి కోసమా? అక్కర్లేదు. ఆ నీచుడి కోసం జీవితం నాశనం చేసుకోనక్కర్లేదు. ఆ హృదయం లేని వాడి కోసం ఆనందాన్ని, అనురాగాన్ని ఆహుతి చేసుకోనక్కర్లేదు. చంద్రం, రా రా.
మిగిలిన బ్రతుకైనా ఆనందమయం చేసుకుందాం. సుగుణ, వయస్సుని మనసుని సార్థకం చేసుకుందాం. రా సుగుణ, 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 సుగుణ. సుగుణ, నీవా నీవా ఇలా మాట్లాడుతున్నావు? ఎలా నోరాడింది నీకు? అవును, ఒక్కప్పుడు నిన్ను ప్రేమించిన మాట నిజమే. కానీ ఆ సుగుణ ఏనాడో మరణించింది, చంద్రం మరణించింది. అంతా నీ మంచికే. చంద్రం సుగుణ, కాదు, వదిన. సుగుణ, అను, వదిన. సుగుణ, వదిన అంటావా నేనా? సుగుణ, అను, అను, వదిన, అను, అను, అను. సుగుణ. చంద్రం, చంద్రం, సుగుణ, సుగుణ. సుగుణ, సుగుణ, పోని ఆ ద్రోహిని బ్రతికిపోని. ఇన్నాళ్ళుగా వాడు దాచిన పాపమే వాడిని దహించి వేయని. అమ్మా, వాళ్ళిద్దరినీ ఒక్కడి చేయడానికి నాకింతకన్నా మార్గం లేదు. అన్నకు వదినకు ద్రోహినయ్యాను. పర్వాలేదు, నీ తుది కోరిక నెరవేర్చానమ్మా. ఇంటికి దీపం వెలిగించా. అమ్మా, శవానికి పెళ్లి చేస్తున్నా, దగ్గరుండి జరిపించండి. నాన్న, నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరిగింది, నా ఇష్ట ప్రకారం పిల్ల కుదిరింది. చూడు. ధర్మాంబా, ధర్మాంబా, ఏమైంది? ఏమైంది ఏమిటమ్మా? చూడట్టు. ఈ అమ్మాయి ఎవరు? మాలతి ఏమైంది? అంత మాయగా ఉంది. మాయ లేదు, మర్మం లేదమ్మా. మీ అమ్మాయి మాలతే మా ఇద్దరికి పెళ్లి చేసి కళ్ళారా చూడాలనుకుంది. ఆ ప్రకారమే జరిగింది. మీరేం గాబరా పడక్కర్లేదు. రైలాగింది ఏమిటి? ఎవరో పెళ్లి కూతురట, పట్టాల మీద పడిందట. మాలతి, మాలతి, నేనందరికీ అన్ని విధాలు ద్రోహినయ్యాను మాలతి, ద్రోహినయ్యాను.
అమ్మా మాలతి మాలతి అమ్మా మాలతి అమ్మా అమ్మా మాలతి మాలతి నీ మనసులో విషయం ముందే చెప్పకూడదు అమ్మా. చంద్రం కాళ్ళ మీదన్నా పడి నీ వివాహానికి ఒప్పించేదాన్ని. చంద్రం అన్నయ్య చంద్రం అన్నయ్య చంద్రం నిన్ను అపార్థం చేసుకున్నా ద్రోహిమని తలచాను. కానీ రత్తయ్య చెప్పిన మాటలతో నువ్వు త్యాగమూర్తివని తెలుసుకున్నాడు తమ్ముడు. అన్నయ్య తమ్ముడు చంద్రం చంద్రం నీ పవిత్రమైన హృదయాన్ని తెలుసుకోలేక ఆవేశంలో నీకు బాధ కలిగించాను. ఆ మాత్రం ఈ వదినను క్షమించలేవు. వదినా నాయన భగవంతుని దయ వల్ల మీరందరూ ఒకటిగా చేరారు. ఈ చేతులతో చంద్రం మాలతీలు వివాహం జరిపించేసేయండి.